ఇప్పుడు కాదా వచ్చిన నీళ్ళు వచ్చినట్టు ఎత్తుకొని పోతా ఉన్నారని వెలుగు దినపత్రికకు ఆరాటం నీళ్ళ మీద, నీళ్ళు పోయారు, ఈ నీళ్ళు ఎత్తుకపోయారు, ఆ నీళ్ళు ఎత్తుకపోయారని. వీళ్ళకేం గర్జు రేవంత్ రెడ్డి గారు సీఎం, తర్వాత మినిస్టర్ కోమటిరెడ్డి, వీళ్ళకేం గర్జా నీళ్ళు పోతే వీళ్ళ అల్లుంది ఆంధ్రనేనా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వీళ్ళ అల్లుంది ఆంధ్రనేనా. ఈ ఎవరికి గర్జు పట్టిందని ఇది తల్లిగారింటి కాడికే నా అత్తగారింటి కాడికి పోతుంటే ఆనందమే తప్ప వీళ్ళకి ఆవేదన ఎందుకుంటా చెప్పురిగా. ఈ లీడర్లు సగం మంది లీడర్లు అక్కడనే. ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు, కేసీఆర్ ఇయ్యంపుడు ఎక్కడ మళ్ళీ ఆంధ్రనే కదా. వీళ్ళకేం గర్జు ఈ నీళ్లు పోతున్నాయని మమ్మల్ని రెచ్చగొట్టుడు తప్పితే ఎవరి నీళ్లు ఎక్కడ పోతున్నాయి, ఏం కథ, ఏం లెక్క. ఈ నీళ్లు ధరలు ఇస్తుంటేనే పోతా ఉంటే రైతు బంధు, రైతు భరోసా నిధులు మా కళ్ళ ముంగడికని పోయినాయి కదా 4,000 కోట్లు. బీజేపీ నిజస్వరూపం బయటపడింది. బీసీ బిల్లుకు మద్దతు ఇవ్వకుంటే బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాల్సిందే. అయ్యా పొన్నం ప్రభాకర్ గారు, బీసీ బిల్లు ఇంకా ఉందా? బీసీ బిల్లు ఉండగా ఆర్డినెన్స్ ఎందుకు తెచ్చినావు చెప్పు జనానికి ఫస్ట్. అది ఉండగా ఇదేం అవసరం, అది ఉండగా ఇదెందుకు తెచ్చినావు? ఎన్ని రోజులు ఇంకా ఈ బీసీల పేరు చెప్పుకొని పబ్బం గడుపుకొని బతారు? ఇంకెన్ని రోజులు? వాస్తవం ఏందో చెప్పు. ఏం తల బలిగిపోతుందా నిజం మాట్లాడితే? బీజేపీ బీసీ వ్యతిరేక పార్టీ అని తేలిపోయింది. విప్ ఆది శ్రీనివాస్ ఈయనది ఇదే. బీసీ ద్రోహిగా బీజేపీ నిలిచిపోతుంది బీర్లా ఇలేహ. బీజేపీ బీసీ ద్రోహుల పార్టీ జాజుల శ్రీనివాస్ గౌడ్. రామచంద్రరావు వ్యాఖ్యలు వాపసు తీసుకోవాలని డిమాండ్. బీసీల రిజర్వేషన్లపై బీజేపీ డబుల్ గేమ్, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం. ఇగో ఈ రకంగా సరే బీజేపీ ఆయన 42% మేము అందులో పెట్టమని చెప్పిండు. దాన్ని ఖండిద్దామా? తప్పది, ఖండిద్దాం. ఆయన మాట్లాడింది తప్పే. కానీ ఇస్తామన్న వాళ్ళు మీరు కదా, మేమెందుకు చేయాలి ఈ తీట పోరాటం? మీరు చేయరు వాళ్ళతోటి.